వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఫుడ్ క్యాంటీన్ కోసం ఇటు శకుంతల అటువైపు లక్ష్మి నామినేషన్ వేస్తారు కదా. లక్ష్మిని అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది వడ్డీ శకుంతల. లక్ష్మి విహారీ ఆఫీస్కి చేరుకుంటుంది. ఇక ఇద్దరిలో ఎవరికి టెండర్ ఓకే చేయడం కోసం విహారీ ఒక ప్లాన్ వేస్తారు. ఇద్దరు అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. అలాగే ఇటు శకుంతల టీంకి అటువైపు లక్ష్మికి సమానమైన వెజిటబుల్స్ అంటే కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ వడ్డీ శకుంతల కుళ్ళు ఈర్షతో తనకే ఆ ఫుడ్ క్యాంటీన్ రావాలని చెప్పి ఇక కుళ్ళిపోయిన కూరగాయలన్నీ లక్ష్మి వైపు ఇచ్చేస్తుంది. లక్ష్మి ఇక హర్షకి చెప్తుంది, నన్ను అడ్డుకోవాలని చాలామంది ట్రై చేస్తున్నారు హర్ష, కానీ నిన్ను ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి పాపం ఆ కుళ్ళిపోయిన వెజిటబుల్స్లోనే మంచివన్నీ పక్కన తీసి ఇక ఒక బగారా రైస్ అలాగే ఒక పులిహార అలాగే 5 రైస్లు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. ఇటువైపు వడ్డీ శకుంతల తన మనుషులతో వంట చేయిస్తున్న వాళ్ళు రుచిగా శుభ్రంగా ఇక ఏదీ లేకుండా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ సిరి మాత్రం వంట చక్కగా చేస్తుంది, దీనికి ఇలా కాదు ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఇక ఒక్కొక్క ఐటెం పక్కకి తీసుకువెళ్ళి పెట్టేలోపు కాలు అడ్డగిస్తుంది శకుంతల. పాపం తీసుకువెళ్తున్న బౌల్స్ అన్నీ కింద పడిపోయి తను చేసిన వంటలన్నీ కింద పడిపోతాయి. ఇక లక్ష్మి కోపంగా చూస్తుంది, చూడు నువ్వు గెలవడం కోసం ఏదైనా చేస్తావా, కానీ నేను మాత్రం నీతి నిజాయితీగానే బ్రతుకుతాను. నువ్వు ఎన్ని రకాల వంటలైనా చెయ్యి, నేను ఒకే ఒక్క రకం అన్నం కూర పప్పు ఇవేమీ లేకుండా ఒక్క కిచిడి మాత్రమే చేస్తాను, నీకంటే బాగా చేస్తాను, క్వాలిటీగా చేస్తాను అని చెప్పి ఇక పాపం పడిపోయిన లక్ష్మి పైకి లేచి ఇక కిచిడి చేస్తుంది. అక్కడ తనకి దొరికిన కూరగాయలన్నీ శుభ్రం చేసి కిచిడి చేసి అలాగే రైతా చేసి పక్కన పెడుతుంది. అలాగే అప్పడాలు కూడా వేయిస్తుంది. ఇటువైపు యాపిల్ మ్యాంగో ఇలాంటివన్నిటితో జ్యూస్ అలాగే కొన్ని ఆటలతో ఇక కట్ చేసి చాలా అంటే చాలా అందంగా ప్లేట్ని రెడీ చేస్తుంది. ఇటువైపు శకుంతల ఆ ప్లేట్ని చూసి, దానిలో ఒకటే ఉందిరా, మనం చూసావా ఎన్ని రకాలు చేశామో, ఇప్పుడు విహారీ గారు మనకే ఈ టెండర్ ఓకే చేస్తారు అని చెప్పి ఇక హర్ష ఇద్దరిది తీసుకువెళ్ళి విహారీ ముందుంచుతారు. ఇక విహారీ వడ్డీ శకుంతల తన మనుషులతో చేసిన వంటలన్నీ ఇక మొత్తం టేబుల్ నిండిపోతాయి. కానీ లక్ష్మి చేసిన కిచిడి అప్పడాలు ఒక జ్యూస్ అలాగే కట్ చేసిన కొన్ని కూరగాయలు అన్ని ప్లేట్లో చాలా నీట్గా శుభ్రంగా కనిపిస్తాయి. ఇక 2 ఫుడ్లు టేస్ట్ చేశానని అలాగే మావయ్య మీరు కూడా చేయండి అని చెప్పి చెప్పడంతో చారుకేశ కూడా అది తింటారు. ఒక్కసారిగా చారుకేశ షాక్ అవుతాడు. అంటే ఇది అచ్చం లక్ష్మి చేసినట్టు అనిపిస్తుంది. విహారీ అల్లుడు కొంచెం నువ్వు కూడా టేస్ట్ చెయ్యి, ఎందుకంటే ఇప్పుడు ఈ చేసిన అమ్మాయి సిరి అంటున్నావు కదా, నాకెందుకో మన లక్ష్మిలాగా అనగానే మావయ్య లక్ష్మి మనల్ని వదిలి వెళ్ళిపోయింది కదా, వెళ్ళినట్టు కూడా చెప్పలేదు కదా, అలాంటి లక్ష్మి ఎందుకు చేస్తుంది మావయ్య అని చెప్పి అంటూ ఉంటారు. ఏమో అల్లుడు, ఇద్దరిలో ఎవరికి నువ్వు ఈ కాంట్రాక్ట్ ఇస్తావు అన్నది నువ్వు చెప్పే అని అంటారు. ఇంకేం లేదు, అక్కడున్న ఆ సిరికే ఇస్తాను, ఎందుకంటే తను హర్ష వాళ్ళ అక్క, తను ఆత్మాభిమానం గల అమ్మాయి, అలాగే తన కొడుకు కోసం చదువు కోసం ఎంతో కష్టపడాలనుకుంది. ఈ వడ్డీ శకుంతల తనని తన జీవితాన్ని తను ఏదో చేయాలనుకుంటుంది. పైగా ఇక్కడ సీసీ ఫుటేజ్లో మొత్తం మన టీం గమనించారు, ఆ సిరిని చాలా ఇబ్బంది పెట్టిందని నాకు చెప్పారు, అందుకే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఆ సిరికే ఇవ్వాలనుకుంటున్నాను అనగానే శభాష్ అల్లుడు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, అలాగే అదే విషయం హర్షకి చెప్పు అని అంటారు. ఇక హర్ష అక్క ఈ కాంట్రాక్ట్ నీకే వచ్చింది, ఎవరు ఎన్ని చేసినా ఇదిగో వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు అనగానే ఇక చాలా సంతోషపడుతూ, చూడు శకుంతల
అమ్మ లాంటి దానివి, కానీ అమ్మతనం ఎక్కడా లేదు. నువ్వు ఏదో చెయ్యాలనుకుంటే నేను 10 రెట్లు పైకి వెళ్తాను. ఇప్పుడు చూసుకో, ఈ లక్ష్మి, ఈ సిరి ఏంటి అన్నది నీకు తెలుస్తుంది అని చెప్పి, చిన్ని రారా కన్నా అని చెప్పి హరికృష్ణని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. అమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. సూపర్ మ్యాన్ మనకి ఇప్పుడు ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. రేపటి నుండి నువ్వు చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని అంటూ ఉంటారు చిన్నారి హరికృష్ణ. ఇక లక్ష్మి ఆ బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక సండే వస్తుంది. ఇటువైపు సిరిపాప చాలా డల్గా అనిపిస్తుంది. పద్మాక్షి అంటుంది, ఏమైందే, స్కూల్ సెలవే కదా, హ్యాపీగా ఆడుకో అనగానే, పద్దు నీకే నువ్వెన్నైనా చెప్తావు, అమ్మేమో ఇంట్లో ఉండదు, ఆదివారం కూడా తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంది. ఇక నాన్న హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ కోసమే ఆలోచిస్తున్నాడు అనగానే, ఇంతలో యమునమ్మ వస్తుంది. విహారీ, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో నువ్వు ఫుడ్ కోసం కొత్తగా ఎవరో సిరిని నియమించావంట కదా అనగానే, అవునమ్మా, తన్ని రోజు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మన ఇంటికి తీసుకురమ్మన్నాను. ముందు ఆ ఫుడ్ని మన ఇంట్లో వాళ్ళే టేస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. తను చాలా బాగా చేస్తుందమ్మా అని అంటారు. అవునా, ఈరోజు ఆ అమ్మాయి సిరి వస్తారా అనగానే, వస్తారమ్మా, అందుకే ఎదురు చూస్తున్నాను, హర్షకి చెప్పాను అనగానే, సరే అని అంటుంది యమునమ్మ. ఇటువైపు లక్ష్మి హడావుడిగా వంటలన్నీ చేస్తూ ఉంటుంది. సిరి నెమ్మది, ఎందుకంటే ఆ బాబు చాలా మంచివారని హర్ష చెప్తూ ఉంటాడు. నువ్వేమీ టెన్షన్ తీసుకోవద్దమ్మా, నీ సహాయం చేస్తాను అనగానే, కాదు బామ్మ, నేను 5 లక్షల చెక్కుని ఆయన ముఖాన కొట్టేసి వచ్చాను. ఆయన నా వంటని చూసి, నా నిజాయితీని చూసి ఆయన పెద్ద కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి నేను ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురావాలన్నారు. ఈ ఫుడ్ని చాలా జాగ్రత్తగా చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి. అమ్మ, అదేమీ అనుకోవద్దమ్మా, వాళ్ళందరూ మంచి వాళ్ళే. ముసలి, నువ్వు కూడా వస్తావా అనగానే, లేదురా, నేను వేరే చోటుకి వెళ్ళాలి అనగానే, బామ్మ ఎక్కడికి వెళ్తున్నావు రోజు అని అంటుంది. అంటే అనగానే, బామ్మ ఈరోజు నేను అక్కడికి ఫుడ్ తీసుకుని వెళ్తాను. పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. ఖచ్చితంగా రేపు నీతో మాట్లాడి, నువ్వు నా కోసం కష్టపడుతున్నా ఆ కష్టాన్ని ఇకపై కష్టపడనివ్వను. బామ్మ, నువ్వు బాధపడతావని నేను అడగటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ, హరికృష్ణ, హర్ష మామయ్యని పిలు అనగానే, అక్క, నేను క్యాబ్ బుక్ చేశాను, మనం వెళ్ళడమే అని అంటారు. ఇక విహారీ కుటుంబం కోసం భోజనం ప్రిపేర్ చేసి లక్ష్మి అలాగే చిన్నారి హరికృష్ణ ఇక హర్ష వాళ్ళ ఇంటికి క్యాబ్లో బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా, అమ్మ, నాన్న ఇద్దరు ఈరోజు సండే అయినా ఇంట్లో ఉన్నారు. ఒకరికి ఒకరు మాట్లాడుకోరు, కనీసం నాతో కూడా ప్రేమగా మాట్లాడరు. ఏమైంది మీకు అని అంటారు. చూడు సిరి, బాగా చదువుకో, అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను అనగానే, నాన్న నేను బాగానే చదువుకుంటాను, కానీ అందరి డాడీలు స్కూల్కి వాళ్ళ వెహికల్స్లో వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేస్తూ ఉంటారు. మీరేమో ఎప్పుడు నా గురించి పట్టించుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అడగవే, ఎప్పుడు సహస్ర పట్టించుకోలేదని యమున అంటుంది. నువ్వు పట్టించుకోవట్లేదు, నీ కూతురు అడుగుతుందిరా అనగానే, ఇంతలో అంబిక, అయ్యో అక్క, ఈరోజు విహారీ కొత్తగా ప్రవర్తిస్తున్నాడా? అంతకుముందు సహస్రిని పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు తన కన్న కూతుర్ని కూడా పట్టించుకోవటం లేదు అనగానే, అత్తయ్య, ఇంకసేపట్లో ఇక్కడికి ఫుడ్ తీసుకొని కొంతమంది వస్తున్నారు. వాళ్ళ దగ్గర మన పంచాయతీ అవసరం లేదు. అందరూ వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడండి. మనం ఏదో వాళ్ళకి ఆఫర్ ఇచ్చినట్టు, వాళ్ళకి ఉద్ధరించినట్టు మనం అనుకోకూడదు. వాళ్ళు కష్టం చేస్తుంటేనే మనం ఆఫర్స్ ఇస్తున్నాం, అలా ఉండండి అనగానే, అవును రావు విహారీ, ఎప్పుడూ బయట వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తావు, ఇంట్లో భార్య కూతురుందని నీకు అవసరం లేదు, అంతే కదా అని అంటుంది పద్మాక్షి. అత్తయ్య, మనమేం చేస్తే భగవంతుడు అదే తిరిగి ఇస్తాడు అంటారు. మీరు నన్ను మోసం చేయాలని అనుకున్నారేమో, అందుకే నేను ఇలా ఉన్నానేమో అనగానే, చూడు బావా, మోసం ఎవరు చేయలేదు, అందరూ నిజాయితీగానే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో యమున వచ్చి, ఎవరో
వస్తున్నారు అని చెప్పి అనగానే, అమ్మ వాళ్ళని నువ్వే అన్నీ చూసుకోవాలి అని అంటారు. సరే సరే అని ఇక యమునమ్మ బయటికి వస్తుంది. ఇంతలో క్యాబ్ నుండి హర్ష, హరికృష్ణ దిగుతూ ఇక డ్రైవర్ అన్నీ లోపల పెడుతూ ఉంటారు. ఇంతకీ సిరి మీ అమ్మ ఏది అనగానే, అయ్యో బామ్మ, మా అమ్మ ఈ ఇంటి కోసం స్పెషల్గా ఒక వంట స్వీట్ ప్రిపేర్ చేసింది, అది మర్చిపోయింది, అందుకే మా అమ్మ తీసుకురావడానికి వెళ్ళింది. ఇంతలో మీ అందరికీ వడ్డిస్తూ ఉండమంది, మా ఇల్లు దగ్గరే అని అంటారు. రారా అని చెప్పి లోపలికి వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. ఈ హర్షను చూసి విహారీ ఇటువైపు, ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పి ఆ బాబుతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు విహారీ. ఇటువైపు సిరి, నాన్న ఎప్పుడు నాతో ప్రేమగా మాట్లాడు, హరికృష్ణతో అయితే బాగా మాట్లాడతారు. హలో క్రిష్, ఏది మీ ఏంజిల్ మమ్మీ ఏది అనగానే, మా అమ్మ వస్తుందిలే, ఈ మధ్య మా అమ్మ ఫైటింగ్ కూడా చేస్తుంది సూపర్ మ్యాన్ అని అంటారు. అవునా, ఆడవాళ్ళకి ఖచ్చితంగా ధైర్యం ఉండాలే అని అంటారు విహారీ. సూపర్ మ్యాన్ ధైర్యం కాదు, అమ్మ ఎప్పుడూ నిజాయితీగా ఉండమని చెప్తూ ఉంటుంది. ముందు మీ అందరికీ ఆకలి వేస్తూ ఉంటుంది కదా, అందరూ కూర్చోండి, నేను హర్షమామ వడ్డిస్తాం అనగానే, ఒరేయ్ బడువా నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాలే అని అంటుంది యమునమ్మ. ఇక సహస్ర అలాగే ఇటువైపు యమునమ్మ అందరికీ వడ్డిస్తూ ఉంటారు. ఆ వంటలన్నీ చూసిన సహస్రకి ఇటు పద్మాక్షికి, ఇదేంటి అచ్చం లక్ష్మి ఇలా చేసేది, అలాంటిది ఎక్కడున్నా ఈ సిరి కూడా చేస్తుందా అని చెప్పి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇక అంబిక, ఏంటక్క అలా చూస్తున్నావు అనగానే, ఈ వంటలన్నీ ఎవరు ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ ఓకే చేసినా ఆ సిరి అమ్మాయి చేసిందా అని అంటుంది పద్మాక్షి. అవునత్తయ్య, తనే చేశారు. ముందుగా సండే కాబట్టి మన ఫ్యామిలీ టేస్ట్ చేసి, తర్వాత రేపటి నుండి మన ఉద్యోగులకి అంటే మన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ క్యాంటీన్లో ఈ సౌకర్యం లభిస్తుంది అని అంటూ ఉంటారు విహారీ. ఇక అందరూ భోజనం చేస్తూనే లక్ష్మి గుర్తుకొస్తూ ఉంటుంది ఆ భోజనం చూస్తూ. ఇటువైపు పండు కూడా అచ్చం లక్ష్మమ్మ ఇలాంటి వెరైటీలు చేసేది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో లక్ష్మి ఇంటికి వచ్చి ఒక కమ్మని పాయసం క్యాన్లో మర్చిపోవడంతో ఇక క్యాన్ తీసుకుని ఇంటికి వస్తుంది. అయ్యో, నిజం చెప్పాలంటే స్వీట్ ఫస్ట్ వడ్డించాలి, ఏదైతే లాస్ట్లో అయినా నా సేమ్యా తాగుతారు అని చెప్పి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటుంది. ఇంతలో పండు రండి మేడం అని చెప్పి పిలిచేలోపు లక్ష్మి లోపలికి వస్తుంది. గుమ్మం దాటి ముందుకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరూ లక్ష్మిని చూసి తిన్న వాళ్ళంతా అలాగే ఉండిపోతారు. లక్ష్మి వాళ్ళందరినీ విహాన్ని చూసి తను తీసుకొచ్చిన క్యాన్లో సేమియాని కిందికి పడేస్తుంది. అమ్మా అమ్మా, ఇదే ఇదే ఇల్లు, ఏమైంది ఇలా అయిపోయావు అని చెప్పి చిన్నారి హరికృష్ణ అంటూ ఉంటాడు. యమునమ్మ లక్ష్మి అని అంటుంది. పండు చెల్లమ్మ అని అంటూ ఉంటారు. విహారీ కనకం అని చెప్పి ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఇక లక్ష్మి తేరుకొని, ఇది విహారీ గారిల్లా, వాళ్ళు వైజాగ్ వచ్చారా, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అంటే యమునమ్మ, అవును విహారీ గారి వాళ్ళ నాన్న, నేనేంటి ఇదే ఇదే ఇంటికి అలాగే ఇదే ఆఫీస్కి వంట మనిషిగా అయిపోయాను, నేను దూరంగా ఉండాలి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది లక్ష్మి. పరుగు పరుగున విహారీ లక్ష్మి చేతిని పట్టుకొని లోపలికి వస్తారు. ఇంకా ఎంత దూరం పరిగెడతావు లక్ష్మి, చెప్పు, ఇన్ని రోజులు ఎక్కడున్నావు అనగానే, సూపర్ మ్యాన్ తను మా అమ్మ పేరు సిరి అనగానే, మీ అమ్మ పేరు సిరి అని ఇప్పుడు పెట్టుకుంది, కానీ ఈ ఇంటి మనిషి మీ అమ్మ పేరు లక్ష్మి అని అంటారు. ఒక్కసారిగా సిరిపాప హరికృష్ణ అలాగే ఉండిపోతారు. ఇక బావా, అది ఇంటి మనిషి కాదని వెళ్ళిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచిస్తావేంటి, ఇప్పుడు మన క్యాంటీన్కి దీని అవసరం ఏమీ లేదు, ఆ శకుంతలకే ఇవ్వు అని అంటుంది. చూడు సహస్ర, అసలు లక్ష్మి మన ఇంటి నుండి ఎందుకు వెళ్ళిందా అన్నది నేను తెలుసుకోవాలి, చెప్పు లక్ష్మి అని అంటారు. విహారీ గారు, నేను వేరే ఊరు వెళ్ళిపోతాను, హరికృష్ణ రా అనగానే యమునమ్మ ఒక్కసారిగా హరికృష్ణ పేరు ఆ బిడ్డకి లక్ష్మి ఇక పిలవగానే
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.